Hello aspirants, welcome to Ekam IAS Academy. ఈ రోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ప్లాస్టిక్ పొల్యూషన్. ప్లాస్టిక్ పొల్యూషన్ గురించి ఎందుకు అనేది తెలుసుకుందాం. దాంతో పాటు ఇండియాతో పాటు అదర్ కంట్రీస్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ప్లాస్టిక్ పొల్యూషన్ ఆపడంలో, దాంతో పాటు ఇండియాలో ఉన్న ఎఫర్ట్స్ ఏంటి, గ్లోబల్ ఎఫర్ట్స్ ఏంటి, అలానే ప్లాస్టిక్ వేస్ట్ అనేది ఎందుకు ట్రబుల్సమ్ గా అవుతుంది అనేది తెలుసుకుందాం. అలానే ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏంటి అనేది చూద్దాం. సో ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది ఎన్వైరన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకు అంటే రీసెంట్ గా ఏ ఎగ్జామ్ చూసినా కూడా ఎన్వైరన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి పొల్యూషన్ ఒకటి, క్లైమేట్ చేంజ్ అండ్ గ్లోబల్ వార్మింగ్, ఈ రెండు ఆస్పెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. సో అన్ని పొల్యూషన్స్ లోనూ మనం ఎక్కువగా ఫేస్ చేస్తుంది ప్లాస్టిక్ పొల్యూషన్. సో ఈ పర్టికులర్ పొల్యూషన్ అనేది రీసెంట్ గా డిఫరెంట్ రీజన్స్ వల్ల న్యూస్ లో ఉంది. అవన్నీ ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, ఫస్ట్ వీడియో కాంపోనెంట్స్ చూద్దాం. వీడియో కాంపోనెంట్స్ విషయానికి వస్తే వై న్యూస్ అనేది తెలుసుకుందాం. దాంతోపాటు అసలు కొత్తగా కండక్ట్ చేసిన స్టడీ ఏం చెప్తోంది, దాంతోపాటు ఇండియన్ కేస్ ఏంటి, అదర్ కంట్రీస్ పర్ఫార్మెన్స్ ఏంటి అని తెలుసుకుందాం. దాంతోపాటు సిగ్నిఫికెన్స్ ఏంటి, ఈ స్టడీ హైలైట్స్తో పాటు ఇంపార్టెన్స్ ఏంటి, దాంతోపాటు అసలు ప్లాస్టిక్ పొల్యూషన్ వల్ల ఎటువంటి ఇష్యూస్ కలుగుతున్నాయి, దాంతోపాటు ఎఫర్ట్స్ ఏంటి ఇండియా లెవెల్ అండ్ గ్లోబల్ లెవెల్లో, అలానే ఆల్టర్నేటివ్స్ ఏంటి ప్లాస్టిక్స్కి అనేది తెలుసుకుందాం. రైట్, సో ఇంకా మెజర్స్ ఏంటి, మనం ఏం తీసుకుంటే ఈ పొల్యూషన్ని ఆపడానికి హెల్ప్ అవుతుందని తెలుసుకుందాం. ఇది సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్వైరన్మెంట్ జిఎస్ పేపర్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. దెన్ సో టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళకి నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫౌండేషన్ బ్యాచ్ అనేది 23rd సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతోంది. ఈ పర్టికులర్ బ్యాచ్ అనేది 7 months డ్యూరేషన్ కలిగి ఉంటుంది. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ మోడ్స్లో ఉంటుంది, బైలింగ్వల్లో ఉంటుంది. అలానే మీకు ఎంటైర్ స్టడీ మెటీరియల్ అనేది ప్రింటెడ్ ఫార్మాట్లో, క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో ఇవ్వడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ అంటే ఇంక్లూడింగ్ తెలంగాణ కరెంట్ అఫైర్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు 1-to-1 మెంటర్షిప్ అనేది మీకు ఈ మెయిన్ ప్రోగ్రామ్ యొక్క ఫీచర్ అనమాట. సో మొత్తం మీకు డైలీ టెస్ట్, వీక్లీ టెస్ట్ అండ్ రివిజన్ టెస్ట్లో మెంటర్షిప్తో పాటు ప్రాపర్ గైడెన్స్ అనేది ఉంటుంది. సో ఏ సబ్జెక్ట్ ఎవరు డీల్ చేస్తారు అనేది మీకు ఇక్కడ క్లియర్గా ఉంది. ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. రైట్, సో దెన్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటి, రీసెంట్గా ఒక స్టడీ ప్రకారం ఇండియా ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ ప్లాస్టిక్ పొల్యూషన్కి సంబంధించి ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్న, అంటే ఎక్కువ వేస్ట్ ప్రొడ్యూస్ చేస్తున్న కంట్రీగా రికార్డ్ అయింది. సో ఈ తరుణంలో అసలు ప్లాస్టిక్ పొల్యూషన్ గురించి మనం తెలుసుకోవాల్సిందంతా కూడా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ ఏంటంటే ఇండియా బిగ్గెస్ట్ పొల్యూటర్ ఆఫ్ ప్లాస్టిక్. సో ఇక్కడ మీరు చూస్తే కనుక ఇవన్నీ కంట్రీస్. సో ఇండియా ఫస్ట్ పొజిషన్లో ఉంది. మరి థర్డ్ పొజిషన్లో ఎవరు ఉన్నారు మనకి, ఇక్కడ ఇండోనేషియా ఉంది. సెకండ్ పొజిషన్లో నైజీరియా అనేది ఉంది సెకండ్ పొజిషన్లో. దాని తర్వాత మనకి చైనా అనేది 4th పొజిషన్లో ఉంది. రైట్, సో దెన్ మనం చూస్తే కనుక ఇక్కడ 10 పొజిషన్స్ కూడా క్లియర్గా ఉన్నాయి. పాకిస్తాన్ అనేది 5th పొజిషన్లో, 6th పొజిషన్లో బంగ్లాదేశ్ ఉంది. రైట్, సో ఇట్లా మనకి మొత్తం టాప్ 10 కంట్రీస్ అనేవి ఉన్నాయి. మరి 1 million ton ఆఫ్ ప్లాస్టిక్ కనుక మనం జనరేట్ చేసామంటే దానికి 65 తాజ్ మహల్స్ని నింపినంత సామర్థ్యం కలిగి ఉన్నట్టు అనమాట. ఆర్ మీరు ఇక్కడ చూస్తుంటే కనుక మనం 2,60,000 డబుల్ డెక్కర్ బస్సెస్ని మొత్తం ప్లాస్టిక్ వేస్ట్తో నింపితే కనుక అంత 1 million ton ఆఫ్ ప్లాస్టిక్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు మనం అసలు ఇండియాలో ఎంత ఉంది, అదర్ కంట్రీస్లో ఎంత ఉందని తెలుసుకుందాం. మరి ఇండియా విషయానికి వస్తే స్టడీ ప్రకారం ఎంత, 9.3 million tons. 1 million ton అంటేనే 65 తాజ్ మహల్స్ అంత వేస్ట్. మరి 9.3 million tons అంటే ఎంత అనేది మీరు ఊహించుకోవచ్చు. రైట్, సో ఇప్పుడు మనం అసలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్ తెలుసుకుందాం. ఎందుకు అంటే మీరు చూస్తే కనుక యూపీఎస్సీ ఎగ్జామినేషన్లో గత 2 ప్రిలిమ్స్లో కూడా పీఈటీ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్స్ మీద క్వశ్చన్స్ అడగడం జరిగింది. రైట్, అసలు ఇక్కడ పీఈటీ అనేది ఫస్ట్ గ్రేడ్. సో దీన్ని పాలీఎథిలైన్ టెరాఫ్థలియేట్ అంటాం. సో జనరల్గా మనం వాటర్ బాటిల్స్లో కానీ జార్స్ అండ్ 1 time యూస్ చేసే కప్స్ వీటిల్లో అన్నింటిలో కూడా పీఈటీ ప్లాస్టిక్ అనేది ఉంటుంది. దెన్ హెచ్డిపిఈ అంటే హై డెన్సిటీ పాలీఎథిలిన్. సో ఇది షాంపూ బాటిల్స్, కొంచెం డెన్సిటీ ఎక్కువ ఉండేవి బాటిల్స్ కానీ గ్రాసరీ బ్యాగ్స్ కానీ వీటన్నిటిలో మనకి కొంచెం థిక్ ప్లాస్టిక్ అనేది యూస్ చేస్తారు. దాంతోపాటు పాలీవినైల్ క్లోరైడ్, పీవీసీ అని అంటాం. ఇది క్లీనింగ్ ప్రోడక్ట్స్లో అండ్ షీటింగ్స్ అంటే ప్లాస్టిక్ షీట్స్ ఉంటాయి కదా, సో లీకేజ్ అవ్వకుండా అలాంటి వాటికి ఇది యూస్ చేస్తారు. దెన్ లో డెన్సిటీ, ఇదేమో హై డెన్సిటీ, ఇదేమో 4th grade. సో దీంట్లోనేమో మనకి బ్రెడ్ బ్యాగ్స్ కానీ ప్లాస్టిక్ ఫిల్మ్స్ కానీ వాటికి కానీ ఇది యూస్ చేస్తారు. అలానే మనకి పాలీప్రోపిలిన్ అనేది ఉంది, యోగర్ట్ కప్స్ కానీ స్ట్రాస్, హ్యాంగర్స్ వీటికి ఇది యూస్ చేస్తారు. అండ్ పాలిస్టరీన్ అనేది టేక్ అవే అండ్ హ్యాండ్ ప్యాకేజింగ్ థింగ్స్కి కానీ టాయ్స్కి కానీ ఇవి యూస్ చేస్తారు. అలానే అదర్ ప్లాస్టిక్స్ అనేవి బేబీ బాటిల్స్కి కానీ నైలాన్ ఇలాంటి వాటికి, సిడి డెస్క్స్ కానీ వాటన్నిటికీ ఇది యూస్ చేస్తారు. దెన్ ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన అసలు కొత్తగా
కనిపెట్టిన స్టడీ ప్రకారం ఏంటి అంటే 5 సోర్సెస్ ఆఫ్ ప్లాస్టిక్ పొల్యూషన్ ఉన్నాయి. అదేంటి? అన్కలెక్టెడ్ వేస్ట్, అసలు కలెక్ట్ చేయని వేస్ట్. లిటరింగ్ అంటే ఏంటి? అక్కడక్కడ మనం త్రో చేసిన ప్లాస్టిక్ కానీ, కలెక్షన్ సిస్టమ్స్ దగ్గర ఉన్న వేస్ట్ కానీ, లేకపోతే అన్కంట్రోల్ డిస్పోజల్, అసలు ప్రాపర్గా ఒక కంపెనీ అనేది తనకి ఒక కంట్రోల్ని మించి డిస్పోజ్ చేసినా కానీ, అండ్ సార్టింగ్ నుంచి రీప్రాసెసింగ్ నుంచి, అంటే ఇంకా అది ఫర్దర్గా మనం దాన్ని ఎటువంటి ఫామ్లో కన్వర్ట్ చేయలేని ప్లాస్టిక్, ఇట్లా ఈ 5 డిఫరెంట్ సోర్సెస్ నుంచి వాళ్ళు ప్లాస్టిక్ పొల్యూషన్ అసెస్ చేయడం జరిగింది. మరి ఈ 5 సోర్సెస్ని బట్టి ఎంత అసెస్ చేశారు? 2020లో వాళ్ళు కండక్ట్ చేసిన స్టడీ ప్రకారం 52 మిలియన్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ అనేది గ్లోబల్గా రిలీజ్ అయింది అనేది ఈ స్టడీ కనిపెట్టిన అంశం. మరి దాంట్లో ఇండియా ఎంత అంటే 9.3 మిలియన్ టన్స్. సో 9.3 మిలియన్ టన్స్ ఏమో ఇండియా షేర్, ఇదేమో 52 మిలియన్ టన్స్ ఏమో మొత్తం గ్లోబల్ వైజ్ షేర్. దాంట్లో మీరు చూస్తే కనుక మోర్ దాన్ 60% అనేది కూడా మనకి 19 or 20 కంట్రీస్ నుంచి ఎక్కువగా జనరేట్ అవుతుంది. అంటే 60% ఆఫ్ ద వేస్ట్ అనేది కొన్ని కంట్రీస్ నుంచే జనరేట్ అవుతుంది, రైట్? సో ఇది మన ఫైండింగ్స్ అనమాట. దెన్ అసలు ఇండియన్ కేసు ఏంటి అంటే కనుక మనకి ఇందాక మనం చూసినట్టు డిఫరెంట్ కంట్రీస్ విషయానికి వస్తే ఎక్కువగా హై డెవలప్డ్ కంట్రీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ విషయానికి వస్తే కనుక హై డెవలప్డ్ కంట్రీస్లో ఎటువంటిది ఎక్కువగా ఉంది? లిటరింగ్ ద్వారా వచ్చిన వేస్ట్ అనేది ఎక్కువగా ఉంది. మరి ఇండియా లాంటి లో డెవలప్డ్ కంట్రీస్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అని అంటే అన్కలెక్టెడ్ వేస్ట్ అనేది ఇండియా లాంటి కంట్రీస్లో ఎక్కువగా ఉంది. 5 సోర్సెస్ చూసాం కదా, 5 సోర్సెస్లో కూడా యుఎస్ లాంటి అడ్వాన్స్డ్ కంట్రీస్లో లిటరింగ్ అంటే ఎక్కువగా త్రో చేస్తున్నారు. తర్వాత ఇండియా లాంటి కంట్రీస్లో అన్కలెక్టెడ్ వేస్ట్ అనేది ఎక్కువగా ఉంది, రైట్? సో దెన్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఇండియాలో 9.2 మిలియన్ టన్స్ ఆఫ్ వేస్ట్ జరుగుతుందంటే పర్ క్యాపిటా 0.12 కిలోగ్రామ్స్ పర్ డే అనేది వేస్ట్ జనరేషన్గా ఉంది. సో ఇంత ఒక మనిషి తలసరిగా ఒక రోజుకి సమానంగా వేస్ట్ని జనరేట్ చేస్తున్నారు. మరి ఇంత వేస్ట్ జనరేట్ కావడానికి రీజన్ ఏంటి? రూరల్ ఏరియాస్లో కూడా వేస్ట్ అనేది అంటే ప్లాస్టిక్ అనేది పెనిట్రేట్ అవ్వడం, రైట్? సో దాంతోపాటు మనకి ఎక్కువగా రీసైక్లింగ్ ఏదైతే ఉంటుందో ప్లాస్టిక్ రీసైక్లింగ్ అనేది అది ఇన్ఫార్మల్ సెక్టర్లో ఎక్కువగా ఉండటం, కలెక్షన్ అనేది తక్కువగా ఉండటం, లో కలెక్షన్ అనమాట ప్లాస్టిక్ వేస్ట్కి సంబంధించి. ఇవన్నీ కూడా ఈ తక్కువ డేటాని చూపిస్తున్నాయి. కానీ ఇంకా దీనికంటే ఎక్కువ ప్లాస్టిక్ అనేది ఇండియాలో జనరేట్ అవుతుంది అనేది మొత్తం సారాంశం. మొత్తం మరి అదర్ కంట్రీస్ విషయానికి వస్తే సెకండ్ ఎవరున్నారు ఇండియా తర్వాత? ఇండియా ఫస్ట్ పొజిషన్లో ఉంది కదా, మరి సెకండ్ పొజిషన్లో నైజీరియా, ఆఫ్రికన్ వెస్ట్ ఏషియన్ కంట్రీ, రైట్? వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీ, ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీ కూడా, రైట్? సో దెన్ థర్డ్ ప్లేస్లో మనకి ఇండోనేషియా అనేది ఉంది. సో వీళ్ళు ఆల్మోస్ట్గా మనకంటే కొంచెం తక్కువ డిఫరెన్స్తో వీళ్ళిద్దరూ ఉన్నారు. దాని తర్వాత చైనా అనేది 4th పొజిషన్లో ఉంది. ఇంతకుముందు చైనా అనేది టాప్ ప్లాస్టిక్ పొల్యూటర్గా ఉండేది, కానీ ఇప్పుడు 4th పొజిషన్లో రావడానికి రీజన్ ఏంటి? బెటర్ వేస్ట్ మేనేజ్మెంట్. అంటే వాళ్ళు ప్లాస్టిక్ని ప్రొడ్యూస్ చేయడం తగ్గించలేదు, కానీ బెటర్ వేస్ట్ మేనేజ్మెంట్ ఒకటి, ల్యాండ్ ఫిల్స్ని ప్రాపర్గా యూజ్ చేసుకోవడం, అంటే మనం వేస్ట్ కలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని ట్రీట్ చేసే ప్లేసెస్ని ల్యాండ్ ఫిల్స్ అంటాం కదా, సో అవి కానీ పైరోలిసిస్ లాంటివి యూజ్ చేయడం, రైట్? సో పైరోలిసిస్ కానీ ఇట్లాంటివి యూజ్ చేయడం వల్ల వాళ్ళకి గణనీయంగా ప్లాస్టిక్ వేస్ట్ అనేది తగ్గిందనమాట. సో ఇది అదర్ కంట్రీస్కి సంబంధించి. మరి అసలు ఇప్పుడు సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే కనుక మనకు క్లియర్గా ఏమర్థమవుతుంది? ప్లాస్టిక్ వేస్ట్ అనేది ఖచ్చితంగా ఎన్వైర్న్మెంట్ని ఇంపాక్ట్ చేస్తుంది. ఎందుకు అనంటే మనకి ప్లాస్టిక్ వేస్ట్ నుంచి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఎందుకు? మనకి ప్లాస్టిక్ అనేది నాన్ డిగ్రేడబుల్, అంత జనరల్గా ఈజీగా డిగ్రేడబుల్ కాదు. సో ఇది అంత ఈజీగా డిగ్రేడ్ అవ్వదు ఎన్వైర్న్మెంట్లోకి. సో దానివల్ల ఏమవుతుంది? మనకి హార్మ్ఫుల్ కెమికల్స్తో పాటు దీన్ని బర్న్ చేసినప్పుడు గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ రావడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. మరి ప్లాస్టిక్ వేస్ట్ని తగ్గించాలి అని అంటే ఏం చేయాలి? మనం అవేర్నెస్తో పాటు రెస్పాన్సిబుల్ ప్రొడక్షన్ ఇట్లాంటివి చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ పర్టికులర్ స్టడీ అనేది చెప్తుంది. మరి ఇప్పుడు మనం ఇష్యూస్ ఏంటి? అసలు ప్లాస్టిక్ వేస్ట్ ఇంతగా జనరేట్ అవుతుంటే ఎన్వైర్మెంటల్ పరంగా కానీ హెల్త్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని అంటే ఫస్ట్ మనకు వచ్చేది బయో అక్యూములేషన్. అంటే ప్లాస్టిక్ అనేది జనరల్గా మనం చూస్తూనే ఉంటాం. గ్రేట్ పెసిఫిక్ గార్బేజ్ ప్యాచ్ అనేది ఉంది కదా మనకి.
మరి ఈ గ్రేట్ పెసిఫిక్ గార్బేజ్ ప్యాచ్ అంటే ఏంటి? సో ఆల్మోస్ట్ పెసిఫిక్ ఓషన్ లో పెద్ద గార్బేజ్ ప్యాచ్ అనేది డెవలప్ అయింది ప్లాస్టిక్ లిటర్ వల్ల. సో అవన్నీ ఏంటి, అక్వాటిక్ యానిమల్స్ తిని వాటికి తెలియకుండా ప్లాస్టిక్ ని కొంచెం కొంచెం అవి కన్జ్యూమ్ చేయడం వల్ల అది వాటిలోకి ఎంటర్ అయ్యి వాటి నుంచి మనకి ఎంటర్ అయ్యి ఫుడ్ చైన్ లో కూడా ప్లాస్టిక్ వస్తుంది అనే విషయం తెలుస్తుంది. రీసెంట్ గా మీకు గుర్తుంటే కనుక మైక్రో ప్లాస్టిక్స్ అనేవి, మైక్రో బీడ్స్ ఉంటాయి కదా, సో అవి బ్రెయిన్ వరకు కూడా వెళ్తున్నాయి. ఎందుకంటే అవి ఫిల్ట్రేషన్ అనేది వాటర్ లో కానీ మనకి యూవీ ఫిల్టర్స్ ని కూడా దాటి అవి బ్రెయిన్ వరకు వెళ్తున్నాయి అనేది కూడా రీసెంట్ గా కనిపెట్టిన స్టడీ చెప్తుంది. సో ఇలాంటివన్నీ కూడా ఎప్పుడైనా హ్యూమన్స్ కి హెల్త్ ఇంపాక్ట్ కలిగిస్తాయి. మరి ఎన్వైరన్మెంట్ పరంగా ఎటువంటి ఇంపాక్ట్స్ ని కలిగిస్తాయి? యూట్రోఫికేషన్ అంటే మనకు తెలిసిందే కదా, ఆల్గల్ బ్లూమ్స్ అవుతాయి. ఎక్సెసివ్ నైట్రోజన్ కంటెంట్ అనేది పెరగటం వల్ల వాటర్ బాడీస్ లో మనకి సో ఆల్గల్ బ్లూమ్ అనేది జరిగి ఆక్సిజన్ కెపాసిటీ తగ్గిపోయి మైక్రో ఆర్గానిజమ్స్ కానీ మెరైన్ ఆర్గానిజమ్స్ కానీ చనిపోవడం జరుగుతుంది. సో ఇలాంటి ఇంపాక్ట్స్ ఉంది. దాంతోపాటు ఏంటి, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ రిలీజ్ అవ్వడం అట్మాస్ఫియర్లోకి, రైట్. సో దీనివల్ల క్లైమేట్ చేంజ్ అండ్ గ్లోబల్ వార్మింగ్ అనేది రావడం. 2005లో ముంబైలో అతి దారుణమైన ఫ్లడ్స్ వచ్చాయి. ఎందుకు అని అంటే అప్పుడు కూడా కనిపెట్టిన రీజన్ ఏంటి, మనకి డ్రైనేజ్ అనేది ఈ ప్లాస్టిక్తో క్లాగ్ అయిపోవడం కూడా ఒక రీజన్ అని చెప్పి తెలుసుకున్నారు. సో డ్రైనేజ్ అనేది ప్లాస్టిక్తో క్లాగ్ అయిపోయి ఉన్నప్పుడు కూడా ఇటువంటి ఫ్లడ్స్, అర్బన్ ఫ్లడ్స్ మనం రీసెంట్గా చూస్తున్నాం తెలుగు స్టేట్స్ ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో కూడా సో అర్బన్ ఫ్లడ్స్ అనేవి వచ్చాయి. సో విజయవాడ ఇటువంటి రీజన్స్లో సో ఇలాంటి వాటికి కూడా ఇది ఒక ఆస్కారం అవుతుంది అనమాట. దెన్ మనకి ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ అనేది కూడా దీనివల్ల కలిగే ఇంపాక్ట్. ఎయిర్ పొల్యూషన్ అండ్ వాటర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్ అనేది కూడా అవుతుంది. రైట్. సో దాంతోపాటు మనకి వేస్ట్ మేనేజ్మెంట్ అనేది కూడా ఇబ్బందిగా మారుతుంది. వేస్ట్ మేనేజ్మెంట్, సో ఇవన్నీ కూడా మనకి ప్లాస్టిక్ వేస్ట్ వల్ల కలిగే ఇష్యూస్. మరి ఇలాంటప్పుడు మనం ఎటువంటి మెషర్స్ తీసుకున్నాం ఆల్రెడీ అని చూస్తే కనుక, ఇండియా విషయానికి వస్తే ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్, ఇవి అమెండెడ్ రూల్స్. సో 2016లో వచ్చిన వాటిని మనం 2021లో అండ్ 22లో కూడా అమెండ్ చేసాం. సో 2022 రూల్స్. సో ఇవి దీంట్లో కూడా మనం కాంప్రహెన్సివ్గా ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి కొన్ని మెషర్స్ తీసుకోవడం జరిగింది. దాంతోపాటు సింగిల్ యూస్ ప్లాస్టిక్ అనే దాన్ని SUPs అని అంటాం కదా, దీనికి సంబంధించి నేషన్ వైడ్ బ్యాన్ అనేది 2022లో మనం ఎన్ఫోర్స్ చేసినప్పటికీ కూడా మీ అందరికీ తెలిసిందే ఇప్పటికీ కూడా ప్లాస్టిక్స్ అనేవి సింగిల్ యూస్ ప్లాస్టిక్ అంటే వన్స్ మనం యూస్ చేసి త్రో చేసగల ప్లాస్టిక్ ఇవన్నీ కూడా ఇంకా వైడ్ స్ప్రెడ్గా అవైలబుల్గా ఉంది. ఎందుకు అని అంటే ఫస్ట్ రీజన్ ఏంటి, కాస్ట్ అనేది తక్కువ ప్లాస్టిక్కి, లో కాస్ట్, దాంతోపాటు ఈజీ టు యూస్. సో దీనివల్ల అంటే ఏ ఫామ్లోకైనా దాన్ని మార్చడం కానీ దాని కన్వీనియన్స్ అనేది కూడా ప్రాపర్ ఆల్టర్నేటివ్స్ లేకపోవడం కూడా ప్లాస్టిక్ ఎక్కువగా యూజ్ చేయడానికి గల రీజన్ అవుతుంది. రైట్. సో ఇవన్నీ ఇండియా లెవెల్. మరి గ్లోబల్ లెవెల్లో మనం తీసుకున్న మెషర్స్ ఏంటి ఇప్పటి వరకు అని అంటే, మనం లాస్ట్ ఇయర్ 2022లో యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ అసెంబ్లీ ఏదైతే ఉందో దాంట్లో కూడా మనం ఎండ్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనే దానికి సంబంధించిన ఒక డెసిషన్ అనేది తీసుకోవడం జరిగింది. అలానే ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేషన్ కమిటీ అనేది కూడా మనం తీసుకొచ్చాం ప్లాస్టిక్ వేస్ట్కి సంబంధించి ఒక లీగల్లీ బైండింగ్ ట్రీటీ అనేది తీసుకురావడానికి. లీగల్లీ బైండింగ్ ట్రీటీ ఎందుకు అంటే మనకి ఇప్పటి వరకు కూడా ప్లాస్టిక్ వేస్ట్కి సంబంధించి కాంప్రహెన్సివ్ ట్రీటీ అనేది లేదు. సో దీనికి సంబంధించి డిస్కషన్ అనేది జరుగుతోంది. అండ్ మరీ ముఖ్యంగా మనం 2024 అంటే ఈ సంవత్సరం లోపు లీగల్లీ బైండింగ్ గ్లోబల్ ప్లాస్టిక్ ట్రీటీ అనేది తీసుకురావడానికి కూడా చాలా కంట్రీస్ ట్రై చేస్తున్నాయి. గ్లోబల్ ప్లాస్టిక్ ట్రీటీ దీన్ని కూడా ఇట్లా లీగల్లీ బైండింగ్గా తీసుకురావడానికి డిస్కషన్స్ అనేవి జరుగుతున్నాయి. కానీ ఆ డిస్కషన్స్ జరుగుతున్న రేట్ చూస్తే కనుక ఇది ఇప్పట్లో అసాధ్యంలానే కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా మనం తీసుకుంటున్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెషర్స్ ప్లాస్టిక్ వేస్ట్కి సంబంధించి. దాంతోపాటు ఇక్కడ మీరు మర్చిపోకుండా రాయాల్సింది ఏంటంటే ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ, APR అని అంటాం. సో ఇది వేస్ట్ మేనేజ్మెంట్లో మీరు మర్చిపోకుండా రాయాల్సిన అంశం. ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అంటే ఎవరైతే ప్రొడ్యూసర్ ఉంటారో, వేస్ట్ జనరేటర్ ఎవరైతే ఉంటారో, అంటే వేస్ట్ జనరేట్ అవ్వడానికి కారణమైన వాళ్ళే రెస్పాన్సిబిలిటీ తీసుకుని కలెక్ట్ చేసి దాన్ని మళ్ళీ రీట్రీట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ కలిగి ఉంటారని చెప్పే కాన్సెప్టే EPR అన్నమాట. మరి ఆల్టర్నేటివ్స్ ఏంటి అంటే రీసెంట్ టైమ్స్లో మనం చూస్తే కనుక బగేస్ అనేది కూడా వచ్చింది. సో ఇదేంటంటే మనకి షుగర్ కేన్, బీట్రూట్ పల్ప్ వీటి నుంచి జనరేట్ చేస్తున్న ఎకో ఫ్రెండ్లీ
అన్కంపోస్టబుల్ థింగ్ అనమాట. సో ఇది జనరల్గా షుగర్ కేన్ ఆర్ బీట్రూట్ నుంచి చేస్తున్నాం. దాంతోపాటు మనకి కంపోస్టబుల్ ప్లాస్టిక్స్ అనేవి సీవీడ్ కప్స్ కూడా వచ్చాయి, సీవీడ్స్. సో ఇవి ఆల్మోస్ట్గా ప్లాంట్సే కానీ మెరైన్ ఆర్గానిజమ్స్తో, కాబట్టి మనకి ప్లాంట్ బేస్తో పోలిస్తే కనుక ఇవి ఈజీగా పెరుగుతున్నాయి చాలా ఫాస్ట్గా. దాంతోపాటు మనం ఆల్గే నుంచి కూడా ఆల్గే బేస్డ్ ఇథనైల్, వినైల్ ఎసిటేట్. సో దీన్ని ఏంటంటే మనకి ఇక్కడ జనరల్గా ప్లాంట్ బేస్డ్ కానీ యానిమల్ బేస్డ్ కానీ బయోమాస్గా కన్వర్ట్ చేయడానికి, ఆ వేస్ట్ ఏదైతే ఉంటుందో ప్లాస్టిక్ వేస్ట్ని దాన్ని మనం బయోమాస్గా కన్వర్ట్ చేయడానికి ఈ పర్టికులర్ టెక్నిక్ అనేది యూస్ చేస్తున్నాం. దాంతోపాటు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్ బేస్డ్ ఆర్ యానిమల్ బేస్డ్ కంపోస్టబుల్ ప్లాస్టిక్స్ అనే వాటిని కూడా తీసుకురావడం జరుగుతుంది. కంపోస్టబుల్ అంటే బయోడిగ్రేడబుల్, మెయిన్గా డిగ్రేడ్ అయ్యే విధంగా తీసుకురావడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఆల్టర్నేటివ్స్ కనిపిస్తున్నాయి ప్లాస్టిక్కి. దెన్ మరి మెషర్స్ ఇంకా ఏం తీసుకోవచ్చు అంటే కనుక ట్రాష్ టు ట్రెషర్ అనేది కూడా మీరు రాయొచ్చు. ట్రాష్ టు ట్రెషర్ అంటే ఏంటి? సో చెత్త నుంచి మనం మెయిన్, ఆర్ దీన్ని వేస్ట్ టు వెల్త్ అని కూడా చెప్పొచ్చు. సో వేస్ట్ టు వెల్త్, సో మనం వేస్ట్ని వెల్త్గా కన్వర్ట్ చేసుకోవడానికి ఏం మెయిన్గా చేయాల్సి ఉంటుంది? సర్క్యులర్ ఎకానమీని తీసుకురావాల్సి ఉంటుంది. సర్క్యులర్ ఎకానమీ అంటే ఏంటి? 4 Rs, రైట్? సో మరి 4 Rs అంటే ఏంటి మనకి? దీన్ని సర్క్యులర్ ఎకానమీ అని అంటాం, రైట్? సో రీయూస్, రీసైకిల్, రెడ్యూస్, ప్లాస్టిక్ వేస్ట్ అండ్ రెఫ్యూజ్. సో ఇవన్నీ 4 Rsగా కనిపిస్తుంది. మరి దీంతో పాటు మనం ఏం చేయాలి? ఇప్పుడు స్మార్ట్ సిటీస్ అనే కాన్సెప్ట్ని తీసుకొస్తున్నాం కదా, దానికి సంబంధించి స్మార్ట్ వేస్ట్ అనేది కూడా జనరేట్ చేయాలంటే, స్మార్ట్ వేస్ట్ అంటే కొంచెం వేస్ట్ మేనేజ్మెంట్లో టెక్నాలజీని యూజ్ చేసి ప్రాపర్గా దాన్ని మేనేజ్ చేసి దాన్ని ఎన్వైర్న్మెంట్ హార్మ్ఫుల్గా కాకుండా చూసుకోవడం అనేది కూడా అన్ని కంట్రీస్కి అండ్ అందరికీ కూడా ఉన్న మెయిన్ రెస్పాన్సిబిలిటీగా కనిపిస్తుంది. దాంతోపాటు మనం ఇంకేం చేయొచ్చు? అవేర్నెస్ అనేది కల్పించాలి. సో ఎప్పుడు కూడా ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ని యూజ్ చేయడం, మనమే రిఫ్యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే కనుక సిగ్నిఫికెంట్ చేంజ్ అనేది వస్తుంది. సో ఇట్లా మనం కొన్ని మెజర్స్ తీసుకుని ప్లాస్టిక్ పొల్యూషన్ అనే దాన్ని ఆపడానికి మన వంతు సాయం చేయాల్సిన అవసరం ఇప్పుడు ఉంది, రైట్? సో దెన్ ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటనే చూద్దాం. ఇట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్. అసలు ఈపీఆర్ అనే కాన్సెప్ట్ మెయిన్ మీనింగ్ ఏంటి అనేది 4 ఆప్షన్స్లోంచి కరెక్ట్ ఆప్షన్ చూస్ చేసుకోండి. దెన్ మెయిన్స్ క్వశ్చన్, ప్లాస్టిక్ పొల్యూషన్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెస్సింగ్ ఎన్వైర్మెంటల్ ఇష్యూస్ ఆఫ్ అవర్ టైమ్. డిస్కస్ ద కాజెస్. సో అసలు ప్లాస్టిక్ వేస్ట్ జనరేట్ అవ్వడానికి గల కాజెస్, ఇంపాక్ట్స్ ఏంటి అండ్ పొటెన్షియల్ సొల్యూషన్స్ ఏంటి అనేది ఇండియాకి సంబంధించి రాయాల్సి ఉంటుంది. సో దాంట్లో మీరు ఈ రీసెంట్ స్టడీ యొక్క డేటాని కోట్ చేస్తూ ఇండియా అనేది ప్లాస్టిక్ పొల్యూషన్లో లార్జెస్ట్ ప్రొడ్యూసర్గా ఉంది. ఇండియా 9.3 మిలియన్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్ని జనరేట్ చేస్తుంది, ఆర్ 0.12 kilograms పర్ క్యాపిటల్ పర్ డే అనేది జనరేట్ అవుతుంది. ఇలాంటి డేటాని కోట్ చేస్తే కనుక మీ ఆన్సర్ అనేది వాల్యూ ఎడిషన్ జరుగుతుంది, రైట్? సో మరి ఈరోజు మనం వీడియోలో ఏం డిస్కస్ చేసాం ఇప్పటి వరకు అని అంటే కనుక ప్లాస్టిక్ పొల్యూషన్కి సంబంధించి ఇండియా రీసెంట్గా వరల్డ్లోనే లార్జెస్ట్ ప్రొడ్యూసర్గా ఒక స్టడీలో ఫైండ్ అవుట్ చేయడం కాంటెక్స్లో మనం ఈరోజు ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది మెయిన్గా ఎందుకు జరుగుతుంది, 5 సోర్సెస్ ఏంటి, దాంతోపాటు ఇండియాలో ప్లాస్టిక్ పొల్యూషన్ ఎక్కువగా ఉండడానికి గల రీజన్స్ ఏంటి, ఇంపాక్ట్స్ ఏంటి, గ్లోబల్గా ఇండియాలో మనం తీసుకుంటున్న ఎఫర్ట్స్ ఏంటి, అలానే మెజర్స్ ఏంటి అనేది కూడా చూడటం జరిగింది విత్ ప్రాక్టీస్ క్వశ్చన్స్. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ us. హ్యావ్ ఎ గ్రేట్ డే.